రికార్డింగ్ నెంబర్ 50 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. బ్రహ్మ చేసిన ఉపదేశము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. నాయన, నా సృష్టిలో పూర్వం ఎందరో జ్ఞానులు పుట్టిరి, ఎందరో వైరాగ్యమును పొందిరి. ఇట్లడుగుట ఎవ్వరికి చేత కాలేదు. నీ అడిగిన నేర్పు నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది. నాకు ప్రభువైన వాని మర్మమును గూర్చి ప్రశ్నించితివి. మొదట ఈ స్థావరములను జంగమములను నా అంతట నేను సృష్టించుటకు సమర్థుడను కాకుంటిని, తొట్టుపడుచుంటిని. ఇంతలో ఈ సమస్తమును కూర్పు చేయగల సంకల్పమును విచక్షణత్వమును నా ఈశ్వరుడు నాకు ప్రసాదించెను. దానిని ప్రసాదింపుమని అడుగవలనని కూడా నాకు తెలియని స్థితిలో అతడు ప్రసాదించెను అనగా ఏమీ ఔదార్యము! అట్టి నా ఈశ్వరుని ఆజ్ఞ వలన కాక స్వంతముగా లోకములను సృష్టించుటకు నేనా సమర్థుడను? స్థావరములను జంగమములను సృష్టించుట ఎట్లు అని బ్రహ్మ తొట్టుపడెను. అనగా సృష్టి అని ఒకటి ఉండునని, అది స్థావరములు జంగమములుగా రెండు విధములని మొదట గోచరించెను. తాను ప్రశ్నించుకొనున్నంతలో తనకి సంప్రశ్నము రూపమున జ్ఞానము ప్రసాదింపబడినది అని గ్రహించెను. దాని వలననే తనకు తట్టించువాడొకడున్నాడని, అతడు తనకు తట్టుటకు ఈశ్వరుడు అనియు దర్శనమయ్యెను. దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనమిచ్చును. దీనికి తోడు దర్శనమిచ్చుటకు ముందు నుండియే దర్శించిన వారు చెప్పుట, వారి సాంగత్యము అను సదుపాయములు జీవులకుండును. బ్రహ్మకివి లేవు. తనకున్న సత్సాంగత్యము తన ఈశ్వరుడే. ఇంకనూ సృష్టి లేదు కనుక దుస్సాంగత్యమునకు అంతకుముందు తావు లేదు. దీనిని బట్టి భాగవత సంప్రదాయము బ్రహ్మతోనే ప్రారంభమైనదనియు, అతడే మొదటి భాగవతోత్తముడనియు చెప్పవచ్చును. ఈ సృష్టిని ప్రకాశింపచేయుటకు నేను సమర్థుడను కాను. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారకలు, గ్రహగణములు ఏ రీతిగా నేడు వెలుగుచున్నవో చూడుము. ఆనాడ అతని దీప్తి ఇట్లే ఉన్నది. దానికి ప్రతిబింబములుగా ఇవన్నీ సృష్టింపబడినవి. ఈ లోకములన్నీ వాని వెలుగుననుసరించి వెలుగుచున్నవి. అట్టి ఈశ్వరునకు నేను నిరంతరము నమస్కరించుచున్నాను. సృష్టింపబడిన సృష్టి అంతయు వెలుపల ఎట్లున్నదో లోపల దేవుని యందు అట్లే ఉన్నది. అందులేనివి ఇందేవియునూ రాలేదు. అనగా ఇవన్నీ సంభవములుగా సంభావ్యములుగా ఎచ్చట శాశ్వతత్వము వహించి ఉండునో, వెలువడుచూ లీనమగుచుండునో అట్టి సంభావ్యుడైన శాశ్వతుడే భగవంతుడు. అతడు వీనికి అతీతుడయ్యూ వీని ఎందలివాడే గాని వీనికి వేరైన వాడు కాడు. అయినను గమనించు వారిలో నుండి వారి మనస్సులలోనికి వ్యక్తమై సృష్టిలోనికి ప్రతిబింబించుచుండును. ఈశ్వరుని సృష్టి మార్గమున ఆవేశించుటకు మాయ అనునది శంకించి సిగ్గు సంకోచము పొందుచుండును. అట్టి మాయ వలన బుద్ధిహీనుల బుద్ధులు కుంటుపడును. వారు నన్ను లోకేశ్వరుడనని భ్రమపడి మొక్కుచుందురు. నేను నవ్వుకొనుచు ఇది అంతయు శ్రీహరి మాయ అని ఎరిగి ఈ మతిలేని వారి అభిప్రాయమును అంగీకరింపక నిలచి ఉన్నాను. జీవుల మనస్సులను మాయ ఆవేశించి నామరూపాత్మకమైన సృష్టిని ఆరోపణ చేయును. జీవులలో ఉన్నది అంతర్యామి అయిన దేవుడే గనుక మాయ జీవులను ఆవేశింపవలెనన్నచో మొదట జీవులుగా ఉన్న దేవుని ఆవేశింపవలెను. అతనిని ఆవేశించినప్పుడు మాత్రము శంకతో సిగ్గుతో సంకోచముతో ఆవేశించును. అనగా వాని ఆజ్ఞపైననే క్రీడార్థమై ఆవేశించును. అప్పుడు త్రిగుణాత్మకమైన సృష్టి పుట్టును. దానికి వలనున్న జీవులు మాయలో రూపములు పొంది ఒకరినొకరు చూచుకొందురు. అనగా మాయను వారే ఆవేశింపచేసికొందురు. వారి బుద్ధి నామరూపాత్మకమైన సృష్టి పైననే ప్రసరించును. దానినే పరిశీలించి శాస్త్రాదులను స్థాపించుకొనును. వారి దృష్టికి సృష్టికర్తయే దేవుడు అనిపించును.
సృష్టికర్త కూడా వ్యక్తిత్వమే కనుక వానికి పైన అవ్యక్తుడైన వ్యక్తి పూరకుడొకడున్నాడని వారికి తోచదు. బ్రహ్మ మాత్రము వాని అనుగ్రహమున మాయలో పడక వాని స్మరణయందు సురక్షితుడుగా ఉండును. జీవులకు కూడా ఈ మార్గమే అనుసరింపదగినది. ఏ సత్కార్యము సంకల్పించినను సంకల్పము తమది కాదనియు ఫలితము కూడా ఈశ్వరార్పితమనియు తెలిసి కర్తవ్యము మాత్రము తమదిగా వాని ఆజ్ఞగా ఆచరింపవలెను. దేహములు నిర్మాణమగుటకు వలసిన ద్రవ్యములే పంచభూతములు. జన్మించుటకు నిమిత్త కారణములు కర్మములు. తాను ఆచరించిన కర్మలకు ఫలముగా జీవుడు మరల జన్మించును. కర్మబంధమే జీవునిది గాని కర్మ జీవునిది కాదు. అతని జననము కూడా అంతర్యామి యొక్క క్రీడా విశేష మాత్రమే. అయినను ఆచరించిన కర్మలును వాని కర్మ ఫలములును మాట వరుసగా ఏర్పడినవి. వాణిజ్యము పెట్టిన యజమాని పెట్టిన పెట్టుబడి అంతయు తనదే అయినను స్వంతమునకు రొక్కము వాడుకొనవలసి వచ్చినచో తన గుమాస్తాను అడిగి తీసుకొని తానును సంతకము పెట్టుచున్నాడు కదా. అట్లే కర్మలు జీవి చేయునవి కావు, జీవిచే చేయించబడునవి. అయినను ఫలితముల విషయమున జీవి మనస్సుననుసరించి బంధించుటయో మానుటయో జరుగుచున్నది. కనుకనే జన్మ నిమిత్తములు మాత్రమే అని చెప్పబడినది. కర్మలను క్షోభింపచేయునది కాలము, అనగా కర్మలను ఆచరించి ఫలితములకు జీవుడు బద్ధుడైనన్నాళ్ళు బద్ధుడగును. అంతర్యామి వివేకము కలిగిన వెంటనే కర్మలును ఫలములను మాయమగును. పీడకల వచ్చినంతసేపును కలను అనుభవించుచున్నవాడు భయపడుచునే ఉండును. మెలకువ కలిగిన క్షణము నుండి కల ఉండదు, భయముండదు. ఈ మెలకువ ఎప్పుడు వచ్చును, ఎట్లు వచ్చును అన్నది ఎవరికీ తెలియదు, కాలక్రమమున వచ్చును. అట్లే దేవుని అంతర్యామి వివేకమునకు కూడా కాలమే కారణము. కాలమున ఒక చక్కని పరిణామక్రమం ఉన్నది. ఈ పరిణామమునకు స్వభావమే హేతువు. స్వభావము అనగా తన యొక్క భావము. ఇది ఇట్లుండవలెను అను ధర్మము లేక లక్షణము. విత్తనము కాలక్రమముననే వృక్షమగుచున్నది కదా. అట్లు మార్పు చెందు స్వభావము లేక ధర్మము విత్తనమునందే ఇమిడి ఉన్నది. ఈ సృష్టి మొత్తమునకు విత్తనమైన దానిని స్వభావము అని సాంఖ్యులు అందురు. స్వభావమును కర్మఫలమును కాలవశమున అనుభవించువాడు జీవుడు. జీవుడనగా కేవల ప్రజ్ఞ. ఈ జీవుడు వాసుదేవుడే అని గుర్తుంచుకొనుము. దీనిని బట్టి కాలము, కర్మము, ఫలము, స్వభావము వాసుదేవుని క్రీడా వస్తువులు. అతడు అంతర్యామి అయి వానితో ఆడుకొనుచు జీవుడై వాని యందు జీవించును. వాసుదేవుడు కానిదేదియును లేదనుట సత్యము. అనగా క్రీడా సామగ్రి కూడా వాసుదేవమయమే. కొందరు బాలురు క్రీడా వస్తువులతో ఆడుకొందురు. కొందరు శిశువులు తమ కాలు చేతులు చూచుకొనుచు ఆడుకొందురు. మాయాబద్ధులకు జీవులు కల్పితములైన ఇతర వస్తువుల విలువలతో జీవితము సాగింతురు. వాసుదేవుడు తన క్రీడకు సామగ్రిని కూడా తానే కల్పించుకొనును. మన రికార్డింగ్ నెంబర్ 50 అయిపోయింది.